అందరికీ నమస్కారం. భాగా నగర్కర్ కేశవస్వామి వారి జీవిత చరిత్ర గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. హిందూ ధర్మ, హిందూ సంస్కృతుల పరిరక్షణ కోసం అవిరళ కృషి చేసిన మహాపురుషుడు కేశవస్వామి. ఆయన కామ క్రోధాది అరిషడ్వర్గాలను అణచి భక్తి జ్ఞాన వైరాగ్య ప్రబోధాలతో దయా ప్రేమాది దైవీ గుణాలతో ప్రజల హృదయాలను ఆకట్టుకున్నారు. ఆయన పూరించిన ధర్మ శంఖధ్వనికి జనమంతా జాగృతమైంది. సామాన్య జనులు, సాధు సంతులతో పాటు కొందరు బుద్ధిజీవులు ఆయన చుట్టూ మూగేవారు. ఏకనాథ, తుకారాం, సమర్థ రామదాసులలాగా కేశవస్వామి సామాజిక ధార్మిక రంగాలలో గొప్ప చైతన్యం కలిగించారు. ఆయన సంసారి అయి కూడా తామరాకుపై నీటి బొట్టులాగా, బురదలో కొమ్మరి పురుగులాగా సంసార జంబాలం అంటకుండా జీవించారు. తమ స్వచ్ఛ ప్రేమ వైరాగ్యాలతో విరోధులను కూడా ఆకట్టుకున్న ఆ మహానుభావుని సమాధి ఈనాడు ఒక ఆరాధనా స్థలమైంది. ఛత్రపతి శివాజీకి గురువులైన సమర్థ రామదాసు, ఆయన తోడి మరి నలుగురు సత్పురుషుల కూటమిని సమర్థ పంచాయతనం లేదా దాస పంచాయతనం అంటారు. వారు సమర్థ రామదాసు, జయరామస్వామి, రంగనాథస్వామి, కేశవస్వామి, ఆనందమూర్తి. మహారాష్ట్రుల పేర్ల చివరన వారి నివాస గ్రామనామం చేరుస్తారు. కేశవస్వామి భాగా నగర్కర్ అంటే భాగ్యనగర నివాసి కేశవస్వామి అన్నమాట. ఈ ఐదుగురి కార్యక్షేత్రాలు వేరువేరైన వారు చేసిన కార్యం ఒకటే: పతనోన్ముఖమైన హిందూ ధర్మ సంస్కృతులను పరిరక్షించడం, జనులను కర్తవ్యోన్ముఖులను చేయడం, అంధవిశ్వాసాలను తొలగించడం వారి పని. వారు తరచుగా పండరీపురంలో కలుసుకుంటూ ఉండేవారు. కేశవస్వామి ఒకసారి పండరీపురంలో సమర్థ రామదాసుల వారిని కలుసుకున్నప్పుడు తాము కూడా అక్కడే ఉండిపోతాము అంటే సమర్థ రామదాసు వద్దు అన్నారు. నీ కార్యక్షేత్రం భాగ్యనగరం, నీవు చేయవలసిన పని అక్కడే ఉందని ఆపారు. కేశవస్వామి జన్మస్థలం నిలంగా సమీపాన గల కళ్యాణి నగరం. ఇప్పుడది కర్ణాటక రాజ్యం బీదర్ జిల్లాలో ఉంది. అక్కడ దేశస్థ రుక్ శాఖా బ్రాహ్మణ దంపతులు గంగాబాయి, ఆత్మారాములు ఉండేవారు. ఆత్మారాముడు కళ్యాణి నగరానికి కరణం. ఆ దంపతులకు సంతానం కలుగలేదు. గంగాబాయి అనేక వ్రతాలు చేసి ఉపవాసాలు ఉన్నది. ప్రతి వర్షం ఆ దంపతులు ఆషాఢ కార్తీక మాసాలలో పండరి యాత్ర చేసేవారు. జీవితం ప్రొద్దువాలిన తరువాత గంగాబాయికి 80వ ఏట ఒక సత్పుత్రుడు పుట్టాడు. దంపతులు పాండురంగని భక్తులు కనుక ఆ పుత్రునికి కేశవుడు అని నామకరణం చేశారు. కేశవుడు జన్మతః దైవోన్మత్తుడు. 5 ఏళ్ల ప్రాయం దాకా అతనికి మాటలే రాలేదు. అతడు మూగవాడు అనుకున్నారు. ఒకసారి జగద్గురువులు శంకరాచార్యుల సన్నిధికి వెళ్తే వారు ఆ బాలుని చెవిలో మంత్రం చెప్పి శిరస్సుపై హస్తాన్ని ఉంచి దీవించారు. వెంటనే కేశవుని వైఖరి, వాక్కు జాగృతమైంది. మాటల ఊటలు పెళ్ళుబుకాయి. చదువులు చకచకా సాగాయి. యుక్త వయస్సులో ఉపనయనాది సంస్కారాలు జరిగాయి. కళ్యాణి నగర వాసుడైన శ్రీధర పంతు సబ్నవీసు కూతురుతో వివాహం జరిగింది.
బాల్యం నుండి విరక్తుడు కావడం చేత కేశవుడు సంసారంతో తగులమి లేకుండా నామస్మరణం, ధ్యానం, ఉపవాసాలు, జాగరణలు చేస్తుండేవాడు. కాశీరాజస్వామి అనే గొప్ప గురువు వద్ద దీక్షితుడై భక్తి వేదాంతాలు ప్రచారం చేస్తూ గ్రామాలు తిరిగేవాడు. ఇలా తిరుగుతూ భాగ్యనగరం చేరుకున్నాడు. ఆయన వాగ్ధోరణికి, ప్రవచన పద్ధతికి భాగ్యనగర వాసులు ఆకృష్టులైనారు. ఆయన బోధామృతం విని బుద్ధిజీవులు, దైవభక్తులు ముగ్ధులైనారు. కేశవస్వామిని హైదరాబాదులోనే నిలుపుకొనాలని నిశ్చయించి వారు ముచికుంద నదీ తీరాన అంటే మూసీ నదీ తీరంలో కొంత భూమి ఇచ్చారు. కేశవస్వామికి ఆ భూమిలో ఒక మఠం కట్టించారు. కేశవస్వామి ప్రాపంచిక జీవితం గడుపుతూ పారమార్థిక క్షేత్రంలో గొప్ప స్థానం సంపాదించుకున్న సత్పురుషులు. వారి దృష్టిలో ప్రపంచము, పరమార్థము రెండు భిన్నమైనవి కావు. సమకాలీన మహాయోగి సమర్థ రామదాస స్వామి, కేశవస్వామి ఇద్దరు విఖ్యాత పురుషులే కనుక ఒకరిని గురించి ఒకరు విన్నారు. ఇరువురు మొదటిసారి కలుసుకున్నప్పుడు దృఢమైన ఆలింగనం చేసుకున్న తరువాత కేశవస్వామి సమర్థ రామదాస స్వామితో, నీవు సాధువై స్త్రీకి భయపడి పారిపోయావా? మాయకు, సంసారానికి భయపడ్డావా అన్నారు. సంసారంలో ఉంటూ కూడా నిస్సంగంగా ఉండాలని ఈ మాటల తాత్పర్యం. కేశవస్వామి సంసారం చేశారు కానీ అది అంతా హరిమయంగా సాగిపోయింది. అందుకే ఆత్మవిశ్వాసపూర్వకమైన అలాంటి మాటలు అనగలిగారు. జ్ఞాన అజ్ఞానములకు అతీతమైన బ్రహ్మమును గుర్తించిన వారు కేశవస్వామి. శరీరం రోలు, మనస్సు రోకలి. ఆ రోకలితో జీవభావాన్ని దంచి పిండి కొట్టాలి. జ్ఞానాజ్ఞానములు అనే ఓకను తొలగించి శుద్ధ కృష్ణ రూపమైన పిండిని పరిగ్రహించాలి అని కేశవస్వామివారి మహత్వపూర్ణ సందేశం. ఏకనాథ మహారాజు, కేశవస్వామి ఈ ఇరువురి సంసార యాత్రలు ఒకే తీరువి. ప్రపంచము, పరమార్థము రెండూ ఏకరూపమని ఆ ఇరువురి అభిప్రాయం. హైదరాబాదులో హిందువులను కాఫీర్లు అనేవారు. కాఫీర్ల దేవుడు, కాఫీర్ల ధర్మం, కాఫీర్ల గురువులకు అడుగడుగున అవమానం జరిగేది. అయితే స్వామి ముస్లిముల మనస్సులు కూడా చూరగొన్నారు. కొందరు ఉదారులైన ముస్లింలు స్వామి బోధలకు ఆకృష్టులై వారిని గౌరవించారు. హిందూ ధర్మ ప్రతిష్ట పెరిగింది. ఇది సాధించడానికి కేశవస్వామి రెండు తీరుల పనులు చేశాడు. ఒకటి, విధర్మీయుల్లో హిందూ ధర్మం పట్ల ఆదరభావం పెంపొందించి హిందూ ధర్మం గొప్పతనం అన్యధర్మావలంబకుల మనసుల్లో ప్రతిష్ఠించారు. హిందువులకు తమ ధర్మం యొక్క సత్య స్వరూపం ఏమిటో ఎరుకపరిచారు. ధర్మం పేరుతో హింస, బలులు వంటి దుష్కర్మలను నిర్మూలించారు. సమస్త సమాజాన్ని ఉచ్చ నీచ భేదం లేకుండా ఒక్క బరిలోకి తెచ్చారు. ఈ పనులు చేయడానికి వారు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. అయితే శ్రీకృష్ణ పరమాత్ముని, పాండురంగ విఠలుని అపార కృపతో ఈ కష్టాలన్నీ గడిచారు. బంగారం అగ్నిలో తప్తమైతేనే దాని విలువ పెరుగుతుంది. హైదరాబాద్ ముచుకుందా నదీ తీరం స్వామి తమ కర్మభూమిగా ఎంచుకున్నారు. ఇది మహత్వపూర్ణమైన ఘటన. అనేక మంది స్వామివారికి శిష్యులయ్యారు. కేశవస్వామి ప్రజలకు స్వచ్ఛమైన హిందూ ధర్మం అనుష్ఠానపూర్వకంగా నేర్పారు. తీరున దేవతల కొలువులు వ్యర్థమని ప్రబోధించి సమస్త సమాజాన్ని ఒకే ధర్మధ్వజం ఛాయలో నిలిపారు. సామాన్య జనంలో ఆత్మవిశ్వాసం పాదుకొల్పారు.
భగవన్నామ స్మరణం బాగా ప్రచారం చేశారు. కపట సన్యాసుల బండారం బయటపెట్టారు. వాక్ ఆడంబరంతో, పాండిత్య ప్రకర్షతో, మాటల గారడీతో, శాబ్దిక పరిజ్ఞానంతో పరబ్రహ్మం ప్రాప్తించదని, బ్రహ్మబోధకై సాక్షాత్కారం కావాలని ప్రబోధించారు. సంతులను ఆశ్రయిస్తేనే సాక్షాత్కారం లభిస్తుందని, స్వచ్ఛమైన భక్తి ఉంటేనే సంతుల ఆశ్రయం లభిస్తుందని, అందుకోసం స్వామి భక్తి ప్రచారం విరివిగా చేశారు. స్వామివారి భక్తి మార్గం లోక కళ్యాణ కారకము, బహుళ వ్యాపకము అయినట్టిది. సమర్థ రామదాస స్వామి మహారాష్ట్ర దేశంలో చేసిన సామాజిక సంఘటనమే కేశవస్వామి హైదరాబాదులో చేశారు. కేశవస్వామి ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాయోగి. సదా ఆత్మారామునిలో రమించే ఈ మహాత్ముడు అభేద భక్తికి నడయాడే రూపం. బంగారు ముద్ద లోపల బయట అంతా బంగారమే అయినట్లే జ్ఞానప్రాప్తి కావడంతో అహం బ్రహ్మాస్మి భావన బలపడి మాయ తొలగిపోయి లోపల బయట నేను నేనే అనే అనుభవం ప్రాప్తిస్తుంది. కేశవస్వామిలో ఇలాంటి అభేద భక్తి దర్శనమిస్తుంది. కేశవస్వామి ప్రదర్శించిన కొన్ని చమత్కారాలు, అద్భుతాలు ప్రదర్శించడం యోగుల ధ్యేయం కాదు. జనంలో భక్తి విశ్వాసాలు పాదుకొల్పడానికి, విరోధి వర్గానికి కనువిప్పు కలిగించడానికి యోగులు, సిద్ధులు ఇలాంటి చమత్కారాలు చేస్తూ ఉంటారు. ఒకసారి సమర్థ పంచాయతనానికి చెందిన ఈ 5 మహాత్ములు కృష్ణానది తీరం చేరారు. అప్పుడే కృష్ణకు వరదలు వచ్చాయి. ఈ 5 కృష్ణానది దాటిపోవాలి. తమ యోగ సిద్ధులతో నది దాటుదామని సమర్థ రామదాసు హనుమత్ స్తోత్రం చేశారు. హనుమ ప్రకటమై సమర్థులను దాటించారు. రంగనాథస్వామి, జయరామస్వామి, ఆనందమూర్తి తమ ఉపాస్య దైవతములను ఆశ్రయించి యోగబలంతో నది దాటి వెళ్ళిపోయారు. కానీ కేశవస్వామి అలాంటిదేమీ చేయలేదు. అక్కడున్న ఒక పడవవానికి అనా డబ్బులు ఇచ్చి నది దాటిపోయారు. మిగిలిన 4 ఆయనను చూసి నవ్వారు. అప్పుడు కేశవస్వామి చిన్న పనుల కోసం ఉపాస్య దైవతాలను కష్టపెట్టడం ఉచితం కాదు. మీరు మీ యోగ శక్తులను ఉపయోగించి నదిని దాటారు. కానీ నా దృష్టిలో మీ యోగశక్తి నేను వ్యయం చేసిన అణా కంటే ఎక్కువేం కాదు. భక్తుల ముఖ్య లక్షణం స్వాత్మానుభవం, నిష్కామ భక్తి అన్నారు. కేశవస్వామి హైదరాబాదులో ప్రదర్శించిన ఒక అద్భుతం మూలంగా ఆయన కీర్తి నలుదెసలా వ్యాపించింది. భీమస్వామి తన భక్త లీలామృతంలోనూ, రాజారాం ప్రసాదీ తన భక్త మంజరిలోనూ ఈ చమత్కారాన్ని ఉల్లేఖించారు. ఒకసారి కేశవస్వామి హరికథా కాలక్షేపం చేస్తున్నారు. ఆబాల గోపాలం, స్త్రీలు పురుషులు హరికథ ఎంతో ఆసక్తిగా వింటున్నారు. కథా విషయం శ్రీకృష్ణ లీల. కేశవస్వామి గొప్ప కృష్ణ భక్తులు కదా. ఆయన విదేహావస్థలో కథాగానం చేస్తున్నారు. అలాంటి సమయంలో ఒక బలశాలి అయిన పఠాన్ అక్కడికి వచ్చాడు. కేశవస్వామి ఆ మహమ్మదీయుని సాదరంగా ఆహ్వానించారు. హరికథ వింటూ ఆ పఠాన్కు ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆ గోడకు ఉన్న రాధాకృష్ణుల పటం చూశాడు. అందులో రాధ చేతిలో తమలపాకు విడియం ఉన్నది. అది చూసి పఠాన్ గర్జిస్తూ, ఈ చిత్రంలోని రాధ కృష్ణునికి విడియం తినిపిస్తే నీవు చెప్పే కథ వాస్తవం అనుకుంటాను. అలా జరగకపోతే మీ అందరి వద్ద తలకు 100 రూపాయల చొప్పున దండుగా తీసుకుంటాను అన్నాడు. వెంటనే వాకిలి మూసి అందరినీ బందీలు చేశాడు. శ్రోతలు ఈ హఠాత్ పరిణామానికి భయభ్రాంతులైనారు. హరికథ ఈ విధంగా
భగ్నమైనందుకు వాళ్ళందరూ బాధపడ్డారు. అందరూ భయంతో లేచి నిల్చున్నారు. కేశవస్వామి కంఠం రుద్ధమైనది, కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆయన మనసారా శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించి ఇలా అన్నాడు: ఇది ఆప్కో హో కథావో మే ప్రీతి, బతావో చమత్కార దిఖావో ప్రచీతి. అంటే, నీకు నీ కథల్లో ప్రీతి ఉంటే సాక్షాత్కరించి చమత్కారం చెయ్యి అని అర్థం. ఈ మాటలని కేశవస్వామి నామస్మరణం ప్రారంభించారు. భక్తులందరూ ఆయనను అనుసరించి బిగ్గరగా నామస్మరణం చేయసాగారు. ఒక్కసారి తళుక్కుమని మెరుపు మెరిసింది. శ్రీకృష్ణ పరమాత్మని నోటిలో విడియం కనబడింది. ఈ అద్భుతం చూసి పఠాన్ గజగజలాడాడు. స్వామివారి కాళ్లపై పడి క్షమాపణ వేడుకున్నాడు. అనుగృహీతుడై స్వామివారికి శిష్యుడయ్యాడు. ఇంకొక చమత్కారం: సర్వే సర్వత్ర భూతజాలమంతటా పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ వ్యాప్తమై ఉన్నాడు అనే విశ్వాసం గల కేశవస్వామిని ఒకసారి సుల్తాన్ తన భవనానికి ఆహ్వానించాడు. సుల్తాన్ సైగ చేయగానే సేవకులు బంగారు పళ్ళెరాల్లో అందరికీ మాంసభోజనం వడ్డించాడు. విస్తుపోయి చూస్తున్న కేశవస్వామితో సుల్తాన్, అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే, ప్రతి పదార్థంలోనూ పరమాత్ముడు వ్యాప్తమై ఉన్నాడు కదా, కనుక ఈ భోజనం ఆరగించండి, మీలో ద్వైత భావం ఉండకూడదు అన్నాడు. కేశవస్వామి సంకటంలో పడ్డారు. తన భక్తికి ఇది ఒక పరీక్ష. స్వామి వెంటనే వరాహావతారాన్ని ధ్యానించారు. తక్షణమే ఒక బాలవరాహం అక్కడ ప్రత్యక్షమైంది. స్వామి తమ భోజన పళ్ళెరం ఆ వరాహం ముందుంచారు. వరాహం భోజనం ఆరగించింది. తురుకలకు వరాహం అంటే అసహ్యం కదా. సుల్తాన్ స్వామితో, ఇదేమిటంటే, ఆయన ఆత్మ భేదాతీతమైనది, మీకు మాకు భోంచేయడంలో ఎట్టి సంకోచం ఉండరాదు కదా అన్నారు. సుల్తాన్కి శృంగభంగమైంది. ఇలా పరమాత్ముడు స్వామిని సంకట పరిస్థితి నుండి రక్షించాడు. ఈ సంఘటన తరువాత ముస్లింలలో స్వామివారి ఎడ గల విరోధభావం క్రమంగా సమసిపోయింది. మరొకసారి కేశవస్వామి భజన చేస్తూ ఉండగా పరమాత్ముని మెడలోని పుష్పహారం కేశవస్వామి మెడలో వచ్చి వాలింది. ఒకసారి హరికథ కాలక్షేపం తరువాత ప్రసాద వినియోగం జరిగింది. అందులో ఎవరో వసనాభి కలిపారు. ప్రసాదం అందరూ తిన్నారు, కానీ ఎవరికీ ఏమీ హాని జరగలేదు. అయితే పరమాత్ముని విగ్రహం నీలవర్ణంగా మారిపోయింది. కేశవస్వామి వెంట శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 300 ఏండ్లు దాటిపోయినా ధరణి గర్భంలో దాగిన కేశవస్వామి తమను నమ్మి కొలిచే వారికి అభీష్టాలు తీరుస్తూ ఉన్నారు. వారి సమాధి హైదరాబాదులో జియాగూడలో ఉన్నది. ప్రస్తుతం అది ఒక భక్తి కేంద్రం. ధన్యవాదాలు.